నమస్కారములు. ఈరోజు మన చుట్టూ జరుగుతున్నటువంటి ఎన్నో సంఘటనలు మనం గమనిస్తూనే ఉన్నాము. ఈ జన విజ్ఞాన వేదిక అనేది జన అంటే జనం, విజ్ఞానం అంటే శాస్త్రము, వేదిక అంటే ప్లాట్ఫామ్. మనకు ఏదైనా సమస్య వస్తే మనము మన బంధుమిత్రులు కానీ మన స్నేహితులు కానీ విచారించి దాన్ని మనము నివారించుకుంటాము, లేక సొల్యూషన్ కనుక్కుంటాము. మనం ఉండేటువంటి సమాజంలో సమస్యలు ఏదైనా వస్తే మనమందరం కూడా ఒక వేదిక అనేది అవసరము. అంటే 10 మంది కలిసి ఉండి మనం డిస్కస్ చేసేందుకు ఉండే ప్లాట్ఫామే వేదిక అంటారు. జన అంటే జనం అంటే ఎవరు? రకరకాలుగా జనాలు ఉన్నారు. ఒకవైపున పెద్ద పెద్ద సిగరెట్లు తయారు చేసి కంపెనీ ఉన్నాయి, సిగరెట్లు తాగే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ సిగరెట్ తయారు చేసే వాళ్ళేమో ఆదాయాలు ఉన్నాయి, లక్షలు సంపాదిస్తున్నారు. ఆ సిగరెట్ కానీ మందు కానీ ఇలాంటివి సేవించి ఆరోగ్యము, జీవితాలు, కుటుంబాలు నాశనం అవుతున్నాయి. సో జన విజ్ఞాన వేదిక ఎవరి వైపు ఉంటుంది అంటే ఎవరైతే అవసరమో, ఎవరికైతే కావాలో, ఎవరైతే హింసించబడుతున్నారో, ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళ వైపే ఉంటుంది. సో మేము ఈ జనం అంటే మేము వచ్చేసి ఎవరైతే ఈ యొక్క మందు లేదా ఈ సిగరెట్ తాగుతున్నారో వాళ్లకు ఎడ్యుకేట్ చేసి దానివల్ల కలిగే నష్టాలు ఏమిటి, దానివల్ల సంసారాలు ఏ విధంగా ఇబ్బంది పడతారు అని చెప్పి తెలియజేసేదే మాది ఒకటి. సో జన విజ్ఞాన వేదిక. విజ్ఞానం అంటే సైన్స్. ప్రతి ఒక్కటి ఇప్పుడు మనం జీవితంలో ఏదైనా కూడా సైన్సే ఆధారము. సైన్స్ లేకుంటే ఈ ప్రపంచమే లేదు. మీరు ఎన్ని రకాల ఆలోచించినా ఏది చేసినా కూడా మన జీవితాలన్నీ కూడా సైన్స్ మీదనే ఆధారపడినాయి. ఆ గడియారం కానీ, ఈ మైక్ కానీ, మన పెన్ను కానీ ఏదైనా కూడా సైన్స్ యొక్క ఫలితాలే. సో సైన్స్ ఏ విధంగా వాడుకోవాలి, సైన్స్ వల్ల ఉపయోగాలు ఏమిటి, ఇలాంటి గురించి మాకు జన విజ్ఞాన వేదిక తెలియజేస్తూ ఉంటాము. మన శేషాద్రి రెడ్డి గారు ప్రసంగిస్తారు. థ్యాంక్ యూ సార్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఈరోజు మహిళలపైన అత్యాచారాలు, దాడులు జరుగుతున్నది వాస్తవము. కొన్ని వెలుగులోకి వస్తున్నాయి, కొన్ని వెలుగులోకి రావటం లేదు. కొన్ని అక్సెప్ట్ చేసి పెట్టేస్తున్నారు, కోటికి వెలుగుకి తీస్తున్నారు బయటికి. ఎక్కడైతే జనం నుంచి ఆందోళన వస్తుందో, ఒత్తిడి వస్తుందో వాటిపైన ప్రభుత్వాలు కానీ, కోర్టులు కానీ స్పందించి, పోలీసు వాళ్ళు కానీ స్పందించి కొంత ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. కానీ మహిళలపైన దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు అనేవి ఈరోజు కొత్త ఏం కాదు. అనాది కాలం నుంచి, స్త్రీ పురుషులు పుట్టిన కాలం నుంచి కూడా, ఆదిమస్తమానం నుంచి కూడా జరుగుతూనే ఉన్నాయి. ఆ రోజు టీవీలు లేవు, ప్రింట్ మీడియా లేదు, ఎలక్ట్రానిక్ మీడియా లేదు కాబట్టి, వార్తా ప్రసారాలు లేవు కాబట్టి అనేకమైనటువంటి దాడులు ఎన్నో కొన్ని వేల లక్షలు జరిగినా బయటికి రాలేదు, బయటికి పొక్కలేదు. ఈరోజు విస్తారమైన మీడియా స్రవంతులు ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా ఈరోజు బయటకు వస్తూ ఉంది. మనకందరూ తెలుసుకుంటున్నాం, ఆందోళన చెందుతున్నాం, భయపడుతున్నాం, ఎలా అని ప్రశ్నించుకుంటున్నాం మనం. మరి ఇలాంటి దాడులు దేవుళ్ళ కాలంలో జరిగినాయి, రాజుల కాలంలో జరిగినాయి. దేవుళ్ళ కాలంలో సీత పైన కూడా ఒక రకమైన దాడి జరిగింది. శారీరక దాడి కాకపోయినా మానసిక దాడి జరిగింది. ఆమెను అగ్ని పరీక్షకు గురి చేశారు. ఆ రోజు దేవుళ్ళు కాబట్టి వెంటనే ప్రత్యక్షమై, ఏదో ఒక దేవతలు, భూదేవత ప్రత్యక్షమై ఆ రోజు సీతాదేవిని కొంతవరకు రక్షించగలిగింది. అలాగే పాండవుల కాలంలో కురుక్షేత్ర సంగ్రామం కంటే ముందు ద్రౌపదిని కూడా రాజుల భార్యనే, అటువంటి రాజుల భార్యకు కూడా ఒక నిండు సభలో, కౌరవ సభలో పెద్ద అవమానం జరిగింది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడు కాబట్టి తన చాకచక్యంతో, చాతుర్యంతో ఆమె రక్షించడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో యుగాలు, ఎన్ని కాలాలు మరణి కూడా ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈరోజు స్త్రీని రక్షించడానికి రాముడు లేడు, శ్రీకృష్ణుడు లేడు, ఇతర రాజులు కానీ ఎవరూ లేరు. మరి ఎవరు రక్షించారు స్త్రీని? చట్టాలు రక్షిస్తాయా? పోలీసులు రక్షిస్తారా? కోర్టులు రక్షిస్తాయా? ఎవరు రక్షించాలి? అదొక పెద్ద క్వశ్చన్ మార్క్. ఈరోజు ఆకాశంలో సగము మహిళలు ఉన్నారు, వాస్తవం, కరెక్టే. సగానికంటే ఎక్కువ ఉన్నారు. 140 కోట్ల జనాభాలో 70 కోట్లకు పైగా మహిళలే ఉన్నారు. ఒకప్పుడు మహిళలు ఇంటికే పరిమితమై ఉండేవాళ్ళు. ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో ఉన్నారు. పురుషుల కన్నా స్త్రీలు, అమ్మాయిలే అనేక రంగాల్లో ముందుండి పరిగెడుతున్నారు. విమానాలు నడుపుతున్నారు, ట్రైన్స్ నడుపుతున్నారు, యుద్ధ విమానాలు కూడా వాళ్ళు ట్యాకిల్ చేస్తున్నారు. సైనిక రంగంలో ఉన్నారు, విద్యా రంగంలో ఉన్నారు, వైద్య రంగంలో. ఈ రంగం ఆ రంగం అనేది లేకుండా అన్ని రంగాల్లో కూడా ఈరోజు మహిళలు ఉన్నప్పుడు ఇప్పటికి కూడా 77 సంవత్సరాలైన మన స్వాతంత్రం సంపాదించుకొని ఇప్పటికి కూడా దాడులు జరుగుతున్నాయంటే, ఇన్ని చట్టాలు ఉండి కూడా, అంటే భయానకమైన చట్టాలు, పోలీసు వ్యవస్థ, రక్షణ వ్యవస్థ, సైన్యం, ప్రభుత్వం, పార్లమెంటు, ఇన్ని రాజకీయ పార్టీలు, ఇన్ని వందల మహిళా సంఘాలు ఉన్నప్పటికీ కూడా మహిళలపైన దాడులు జరుగుతున్నాయంటే ఏమిటి కారణం? కారణం ఒకటే,
మొదటి నుంచి కూడా మహిళ అంటే బలహీనురాలు, ఆమె సబల కాదు అబల, ఒక వీక్ క్యారెక్టర్. మహిళ అంటే పురుషుల యొక్క కోరికలు తీర్చే మనిషి, పురుషుల యొక్క అవసరాలు ఇంట్లో తీర్చే మనిషి, బయట అవసరాలు తీర్చే మనిషి. ఎక్కడైనా ఫస్ట్ ఏదైనా పని చెప్పాలంటే మహిళే గుర్తొస్తుంది, పురుషుడు గుర్తురాడు. అసలు ఇంట్లోనే మనకు మొదలవుతుంది నిరాదరణ. ఇంట్లో అమ్మా నాన్నలు ఎవరు పని చెప్తారు? ఫస్ట్ ఆడపిల్లకే చెప్తారు, అబ్బాయిలకు చెప్పరు. ఇప్పుడు కొంచెం కాలం మారింది కాబట్టి కొంచెం అబ్బాయిలు కూడా కొంచెం చేస్తుండవచ్చు అక్కడక్కడ. కానీ ఈరోజు ఏంటంటే అటువంటి నిరాదరణ ఫస్ట్ నుండి మనకు కొనసాగుతూ ఉంది. అంటే రాజ్యాంగం ప్రకారం ఇద్దరికి సమానమైన హక్కులు ఉన్నాయి, విద్య వైద్య అన్ని రంగాల హక్కులు ఉన్నాయి, స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది, సమానత్వం కూడా ఉంది. సమానత్వం అనేది ఈరోజు రాజ్యాంగం పేపర్లకే పరిమితమైంది కానీ, కాగితాలకే పరిమితమైంది కానీ, వాస్తవ రూపంలో చూసినప్పుడు మహిళలకు పూర్తిగా ఆ సమానత్వం అనేది పూర్తిగా లభించడం లేదు. అది లభించడం లేదా, లభిస్తున్నా మనం దాన్ని వాడుకోవడం లేదా. కొంతవరకు లభించకపోవచ్చు, కొంత లభించవచ్చు. కానీ లభిస్తున్న దానికి కూడా మహిళలు దాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా వాడుకోవడానికి సిద్ధంగా లేరు. మేము తక్కువ వాళ్ళమేమో, మేము సెకండ్ కేటగిరీ సిటిజన్స్ ఏమన్నట్టే భావన మహిళల్లో ఉంది. ఎందుకంటే మనుషుల్లో ఫస్ట్ ఆలోచనలు పుడతాయి, ఆలోచన నుంచి భావనలు పుడతాయి, భావనల నుంచి విశ్వాసాలు పుడతాయి, విశ్వాసాల నుంచి చర్యలు వస్తాయి, చర్యల నుంచి ప్రతిచర్యలు వస్తాయి. ఇదని ఒక సీక్వెన్స్ ఆఫ్ కమాండెంట్స్ అనేవి కంటిన్యూగా మానవ జాతి పరిణామక్రమంలో జరుగుతూ వస్తున్న పరిణామక్రమం. కాబట్టి మహిళలు ఎలా ఆలోచించాలంటే, మా పైన ఏ దాడి జరిగినా, ఏ ఒక్కరిపైన జరిగినా, పల్లెటూరులో జరిగినా, పట్టణంలో జరిగినా, కాలేజీలో జరిగినా, ఇంట్లో జరిగింది కూడా మూకమ్మడిగా దాన్ని వ్యతిరేకించి ఆందోళన చేయడానికి సిద్ధమైతే ఖచ్చితంగా కొంత మార్పు రావడానికి సిద్ధం ఉంది. అంటే మనం రక్షించడానికి ఒకవైపు చట్టాలు, పార్లమెంటు, పోలీస్ వ్యవస్థ, రక్షణ వ్యవస్థ ఉన్నప్పటికీ మనకు మనమే రక్షించుకోవడానికి సెల్ఫ్ ఇమ్యూనిటీ, మన బాడీలో ఎట్లా సెల్ఫ్ ఇమ్యూనిటీ సిస్టమ్ ఎట్లా డెవలప్ చేసుకోవాలో, మనము ఎప్పుడు మందులు తింటూ బతకాలంటే సాధ్యం కాదు. సెల్ఫ్ ఇమ్యూనిటీ ఎవరికి బాగుంటుందో మందులు తినకుండా హ్యాపీగా 80 ఏళ్ళు 90 ఏళ్ళు బ్రహ్మాండంగా బతికేస్తారు. మా బ్రహ్మాడి సార్ ఫౌండర్ గారికి 74 ఏళ్ళు. ఎట్లున్నా అంటే 18 ఏళ్ళు యువకుల మాది చక్కచక్క పరిగెత్తాడు, చక్కచక్క 3 గంటలు 4 గంటలు 5 గంటలు కూడా మాట్లాడతాడు. ఆ సెల్ఫ్ ఇమ్యూనిటీ సిస్టాన్ని మనం డెవలప్ చేసుకుంటే, అంటే ఫిజికల్గా సెల్ఫ్ ఇమ్యూనిటీ డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఒకటే మహిళ అనుకోవాలా, పురుషుల కన్నా బలహీనులు ఫిజికల్గా శారీరకంగా బలహీనులే, కొంచెం శక్తి తక్కువ ఉన్న వాళ్ళే. కానీ మానసికంగా పురుషుల కంటే మహిళలకే ఎక్కువ మానసిక బలం ఎక్కువ. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇంట్లో అయినా, వ్యవస్థలైనా, సమాజంలో అయినా, పనిచేస్తున్న ఇక్కడ వచ్చినా కూడా ఓర్పు నోర్పితో చాలా ఓపికగా భరించేటువంటి శక్తి మహిళలకు ఉంది. అంత శక్తి పురుషులకు లేదు. కాబట్టి చాలా విషయాల్లో పురుషుల కంటే మహిళలకే ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఎక్కువ బలాలు ఉన్నాయి. కాబట్టి వాటిని మీరు తక్కువ అంచనా వేసుకుంటున్నారు. గాలికి తన బలం ఎప్పుడు తెలుస్తుంది? గాలికున్న బలం ఎప్పుడు తెలుస్తుంది? మన చుట్టూ సుడిగాలి చుట్టుముట్టినప్పుడు గాలి శక్తి ఎంతో మనకు తెలుస్తుంది. అలాగే నీటి శక్తి ఎప్పుడు తెలుస్తుంది? ఆ నీరు అనేది మొత్తం తుప్పినలా చుట్టుముట్టి దాని ప్రళయాలు ప్రకటనలు సృష్టించినప్పుడు ఆ నీటి శక్తి తెలుస్తుంది. విత్తనం ఎంత అనుకుంటాం? చిన్న ఆవ గింజ ఎంత ఉంది, నువ్వుల గింజ ఎంత ఉంది, సూక్ష్మంగా ఉంది. ఆ విత్తనం విలువ ఎప్పుడు తెలుస్తుంది? భూమిలో విత్తి వెదజల్లి విత్తనం మొలకెత్తినప్పుడు, చెట్టు అయినప్పుడు, ఫలాలు ఇచ్చినప్పుడు దాని విలువేంటో తెలుస్తుంది. అట్లా మానవ జాతి కూడా, ముఖ్యంగా మహిళలు కూడా, మీలో మీకు నమ్మకం ఉన్నప్పుడే మీకు ఈ శక్తి తెలుస్తుంది. అంటే మీ పైన మీకు నమ్మకం ఉండాలి. మీ నమ్మకమే శక్తి చూపిస్తుంది. ఆ నమ్మకమే శక్తికి, సామర్థ్యాలకు దారి చూపిస్తుంది. కాబట్టి మీలో మీరు నమ్మకం ఉంచుకొని, ఆ నమ్మకాన్ని పనంగా పెట్టకుండా, నమ్మకాన్ని బాగా నింపుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగితే ఇలాంటి వాటి ఖచ్చితంగా ఎదుర్కోవచ్చు. మహిళలైనా పురుషులైనా కొన్ని ఆత్మరక్షణటువంటి ఆయుధాలు ఉన్నాయి. అటువంటి ఆయుధాలు సార్ కూడా చెప్తాడు. ఆ ఆయుధాలు కూడా ఉపయోగిస్తే ఖచ్చితంగా రక్షించుకోవడానికి అవకాశం ఉంది. ఇంకో పక్క ఏంటంటే, ఎక్కడైనా ఎక్కడ ఏది జరిగినా మహిళలు మొత్తం వ్యవస్థను స్తంభింప చేయగలిగితే పాలకులు ఖచ్చితంగా దిగి వస్తారు. ఆ దిగి వస్తారనే భయం ఉంది. కాబట్టి ఎంతో కొంత ప్రభుత్వాలు ఈరోజు కదులుతున్నాయి. ఈరోజు పోలీస్ వ్యవస్థ పైన పూర్తిగా నమ్మకం పెట్టుకోలేము. ప్రభుత్వాలు ఎప్పుడు మారినా, రాజకీయ పార్టీలు ఎప్పుడు మారినా పోలీస్ వ్యవస్థ కూడా వారికి అనుకూలంగా మారుతుంది. వాళ్ళు చెప్పినట్లే వినే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు కూడా నిందించలేము. ఈ ఎంతో కొంత ప్రయోజనము, రక్షణ కల్పించే వ్యవస్థ న్యాయ వ్యవస్థ మాత్రమే. న్యాయ వ్యవస్థ కూడా పొల్యూట్ అవుతుంది క్రమేణా. కానీ ఇప్పటికి కూడా కొంతమంది మహానుభావులు సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఉండడం వల్ల కొంత మహిళలకు లేదా జనానికి, ప్రజలకు కొంత మేలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా మహిళలు ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు ఆ అమ్మాయి అక్కడ అర్ధరాత్రి 2 గంటలప్పుడు తెల్లవారుజామున జరిగిందంటే
అక్కడ ఎవరైనా ఉన్నారా లేదా తెలియదు. అంటే నా పైన నిఘా ఉంది, నా పైన ఏదో జరుగుతుందని అనుమానం వచ్చినప్పుడు ఆ మహిళ ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. ఖచ్చితంగా కొన్ని ఆయుధాలు, మానసిక ఆయుధాలు సమకూర్చుకోవాలి. నాకేదో జరగబోతుందని అనుమానం వచ్చినప్పుడు రక్షణ కోరడమో, ఇంటి వాళ్ళకి చెప్పడమో, కాలేజీ వాళ్ళకి చెప్పడమో, పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడమో చేయగలిగితే కొంత భద్రత రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఏ మాత్రం ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నా దేనికి కూడా తటపటాయించకుండా, భయపడకుండా, మీనవేషాలు లెక్క పెట్టకుండా ధైర్యంగా ముందుకుంటేనే మనం జీవించగలము. ఎందుకంటే సమాజంలో సగభాగం మహిళలు కాబట్టి మహిళలు ఎంత ఆరోగ్యంగా ఉంటారో, మహిళలు ఎంత బలంగా ఉంటారో సమాజం కూడా అంత బాగుంటుంది, అంత చక్కగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు బాల్య వ్యవస్థ, యువ వ్యవస్థ అంటే చదువుకున్న వయసులో పిల్లలు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరు బాగా ఆనందంగా గడుపుతారో, ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిస్తారో వాళ్ళే ప్రపంచం కూడా ఆనందంగా ఉండడానికి తోడ్పడతారు. కాబట్టి మీరంతా సంతోషంగా, ఆనందంగా గడపడానికి మహిళల సమస్యలు నాకు జరగలేదులే, ఎక్కడో ఎవరికో జరిగిందంటే భావన కాకుండా ఎక్కడ ఎవరికి జరిగినా నాకే జరిగింది, మా ఇంట్లో వాళ్ళకే జరిగిందంటే భావనకు వచ్చినప్పుడు, ఆ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయినప్పుడు ఖచ్చితంగా సమాజంలో మార్పు వస్తుంది. ఇటువంటి దాడులను ఖచ్చితంగా ఎదుర్కొని సగర్వంగా బతకడానికి, మన అమ్మా నాన్న కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూడడానికి, మీ జీవితం భవిష్యత్తు బాగుండడానికి తోడ్పడుతుంది. కాబట్టి మీకు ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నా. అన్ని విధాల మహిళలకు ఏ సమస్య వచ్చినా ఎక్కడొచ్చినా ముందుండి పోరాడడానికి జన విజ్ఞానం ఉంటుంది. మా నాయకులు కూడా ఎప్పుడు ముందుంటారు. కాబట్టి ఈ అవకాశం కల్పించిన ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.